హిమైత్నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్లో 100 ఏళ్ల ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. సభకు రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. సీనియర్ నాయకులు రామకృష్ణ, అజీజ్ బాషా, పల్లా వెంకటేశ్వరరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు పార్టీ లేకపోయి ఉంటే ప్రజా హక్కులు, కార్మిక చట్టాలు నష్టపోయాయని, పార్టీని అడ్డుకోవడానికి జరిగిన కుట్రలను తిప్పికొట్టి 100 ఏళ్లు పూర్తి చేశామని తెలిపారు. బ్యాంకు ప్రైవేటీకరణను అడ్డుకున్న చరిత్ర కూడా పార్టీదేనని గుర్తు చేశారు. నేటికి 100 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. ఎంతటి మహోత్తరమైనటువంటి వీరోచితమైనటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి మరి ఏ పార్టీ కూడా ఈ భారతదేశంలో లేదు. అలాగే కమ్యూనిజం అనేది ఒక మహత్తరమైనటువంటి సిద్ధాంతం. ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే, మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది కమ్యూనిజం. కమ్యూనిజం అంటే ఇది పోలబాట కాదు, పోలపాన్పు కాదు. అలాగే ఈ సిద్ధాంతం ఈ మనిషికి దోపిడీ బంధనాల నుంచి విముక్తిని కల్పించడం కోసం, దోపిడీ వర్గాల నుంచి మానవ జాతికి విముక్తి కలిగించడం కోసం ఎన్నెన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో బలిదానాలు చేసినటువంటి ఘన ఎర్రకోటపై ఎగరాలి.